న్యూఢిల్లీ, ఇస్లామాబాద్ మధ్య తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా 24 విమానాశ్రయాలను మే 15వ తేదీ ఉదయం 5:29 వరకు మూసివేస్తున్నట్టు ప్రకటించింది. దీనికి ముందు 24 విమానాశ్రయాల్లో పౌర విమానాల సర్వీసులను మే 10 వరకు మూసివేస్తున్నట్టు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ గురువారం నాడు ప్రకటించింది. తాజాగా మే 15 వరకు దీనిని పొడిగిస్తున్నట్టు ఒక ప్రకటనలో తెలిపింది. చండీగఢ్, శ్రీనగర్, అమృత్సర్, లూధియానా, బుంతర్, కిషన్గఢ్, పాటియాలా, సిమ్లా, జైసల్మేర్, పఠాన్కోట్, జమ్మూ, బికనేర్, లేహ్, పోర్బందర్ తదితర సిటీల్లో విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేయనున్నారు. కాగా పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు ట్రావెల్ అడ్వైజరీని జారీ చేశాయి. ఏవియేషన్ అధికారుల నోటిఫికేషన్ ప్రకారం పలు విమానాశ్రయాలు మూసివేత కొనసాగుతుందని, జమ్మూ, శ్రీనగర్, లేహ్, జోధ్పూర్, అమృత్సర్, చండీగఢ్, భుజ్, జామ్నగర్, రాజ్కోట్ స్టేషన్ల నుంచి విమానాల రాకపోకలు 15వ తేదీ ఉదయం 5:29 వరకు రద్దయినట్టు ఎయిర్ ఇండియా ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారికి ఒకసారి రీషెడ్యూల్ ఛార్జీలను రద్దు చేస్తామని, క్యాన్సిలేషన్ చేసుకుంటే పూర్తి మొత్తం చెల్లిస్తామని తెలిపింది. కాగా తాత్కాలికంగా విమానాశ్రయాలను మూసివేయడంతో శ్రీనగర్, జమ్మూ, అమృత్సర్, లేహ్, చండీగఢ్, ధర్మశాల, బికనేర్, రాజ్కోట్, జోధ్పూర్, కిషన్గఢ్ విమాన సర్వీసులు మే 15వ తేదీ ఉదయం 5:30 వరకు రద్దయినట్టు ఇండిగో ఒక ప్రకటనలో తెలిపింది. సెక్యూరిటీ ప్రోటోకాల్ను పటిష్టం చేయడంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడినట్టు ఢిల్లీ ఐజీఐ విమానాశ్రయం అధికారులు ప్రకటించారు. శుక్రవారం పలు దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకల్లో జాప్యం తలెత్తినట్టు తెలిపింది. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.